అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. టీడీపీ లిస్ట్ తయారు చేయడానికి కష్టపడుతుందన్నారు. పవన్ చంద్రబాబుకు పట్టాభిషేకం చేయాలని చూస్తున్నారన్న సుబ్బారెడ్డి. అందుకే 24 సీట్లకే జనసేన పరిమితమైందన్నారు. పవన్ కు పట్టాభిషేకం చేసే సత్తా లేదు, చంద్రబాబుకు పట్టాభిషేకం చేసుకునే అర్హత లేదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి 24 సీట్లకే ఆయన పరిమితమైపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు. అది ప్రజలు నమ్మరు. ఆయనకి పట్టాభిషేకం చేసుకునే ఇది లేదు, ఇది కూడా సత్తా కూడా ఈయనకి లేదు. అధికారం కోసం ఏ పార్టీ అయినా పడతాడు చంద్రబాబు నాయుడు అనే దానికి ఇదే నిదర్శనం. గత ఎలక్షన్లో చూసాం, అధికారం కోసం 2014లో ఎటువంటి అబద్ధాలు ఆడాడు, ఎటువంటి మోసాలు చేశాడు. రైతుల్ని దగా చేశాడు, మహిళల్ని దగా చేశాడు, నిరుద్యోగ యువకుల్ని దగా చేశాడు. అంత మోసకారి కాబట్టే ఆయన ఇచ్చిన హామీని అమలు చేయలేదు. కాబట్టి 2019 ఎలక్షన్లో ప్రజలు ఆయనకి ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశారు. ఎన్ని చీలికలైనా రానియండి, చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములైనా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా నాయకుడికే ఉంది. మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా?